అనిపిస్తుందా? బాధ అనిపించదా నాయన? ఇంత పరిస్థితి నాయన, 50 ఏళ్ళ వయసు వచ్చింది నాకు. ఇంత కష్టం, ఇంతంత రేకుల ఇల్లు వేసుకొని బతుకుదాం కదా అనుకుంటే మేము ఇంద్రభవనం కడతామని అనుకునేది నాయన. ఆ గింతంత ఇంటికి స్థలం ఇవ్వకుంటే మమ్మల్ని ఇన్ని కష్టాల పాలు చేస్తారు. బాధ లేకుంటే ఎట్లుంటదయ్యా? అన్నం లేకున్నా ఇంత నీడ ఉంటే, తాగటానికి ఇన్ని మంచి నీళ్ళు ఉంటే ఆ ఇంట్లో పడి ఉంటాం. ఇన్ని రోజులు మంచి నీళ్ళు ఇవ్వలే, అట్టనే ఉన్నాం. కరెంట్ ఇవ్వలేదు, అట్టనే ఉన్నాం. ఈ రోడ్డు పోయి దుబ్బల అట్టనే ఉన్నాం. చుట్టుపట్టు పూలు చేసుకొని వచ్చి ఈ ఇండ్లలో పడి ఉండేది. అట్లా ఉన్నా కానీ అట్లా కూడా ఉండలేకుండా ఈ పరిస్థితి వచ్చిండ్రయ్యా. ఏం చేయాలన్నా? మీ రేకుల ఇల్లుతోటి ప్రభుత్వానికి ఏమైనా నష్టం వచ్చిందా? వాళ్ళకు ఎంత నష్టం వచ్చిందో మరి. వాళ్ళ భార్య పిల్లలు అమ్ముకున్నారో ఏమో. మాకు కట్టించిన భావంతులు, మాకు కట్టించిన ఈ రేకుల షెడ్డీలకు వాళ్ళకు నష్టం అయ్యి, వాళ్ళకి అంత కష్టం అయితేనే కదా మాకు తీసేసి, లేకుంటే తీయకపోదురు కదా. వాళ్ళని మేము ఆస్తులు పాస్తులు ఏమన్నా అడిగినాం? ఏమి అడగలేదు కదా. 100 గజాల చోట్ల ఒక రేకుల షెడ్ వేసుకుంటామని ఆశించినాం మేము. ఆయన వాళ్ళది కాదు కదా, ఇది భూదాన భూమి అంటే వచ్చినాం. వాళ్ళదంటే అట్లా కూడా రాకపోదు. మేము ఎక్కడ బతాం అక్కడనే బద్దాం అయ్యా. మమ్మల్ని పోయి ఇంత కష్టపెట్టిండ్రు. ధన్యవాదాలు అయ్యా. మాట్లాడతాం కూడా మీకు? నాకు ఒక కొడుకు, ఒక బిడ్డ. కొడుకున్నారా ఇక్కడ మీ ఇంటి దగ్గర? కొడుకు ఊరికి పోయిండు. కొడుకు మాతో ఉంటలే కానీ ఊరికి పోయిండు. బిడ్డ పెళ్లి చేసిన. మా ఆయన కూడా ఊరికి పోయిండు. ఇక ఈ అగస్త మారణంగా ఇట్లా తీసుకొస్తారని ఏం తెలుసు? తెలియదు కదా. ఇక ఎప్పటికీ అందరు ఉండేది ఏదైనా కూలో నాలో చేసుకొని ఇంత వండుకొని తిని ఉండేది. అట్లాంటిది వాళ్ళు ఊరికి పోయిండ్రు. ఇంతలకి పోయి ఇట్లా వచ్చి పడ్డది. కూర్చో వాళ్ళకి చెప్పిర్రా ఇంట్లో ఎవరు లేదు, మా కొడుకు లేడు, మా భర్త లేడు, వచ్చినాక కూర్చురు, ఆగుండి టైం ఇవ్వండి అని అడిగిర్రా? మాకు అవసరం లేదు. ఏది లేకుంటే మాకు అవసరం తీసేవాల్సిందే. మీరు బయటికి వెళ్ళవలసిందే. ఇది కొంచెం ఆలస్యం అయితేనే కూర్చుందని అంటారు. ఆ భయానికి అన్ని తీసుకొని కూడా పెట్టుకొని కూర్చున్నాం. అవతలి పోయినా ఈయన్ని కూడా పోతే మళ్ళీ ఎట్లా? ఆకలి అయితే ఒక్క నాటికి 2 రోజులకు చచ్చిపోతామా అనుకొని వాటినే ఉన్నాయన. తిండి ఆ నుంచి వస్తుంది నాయన. మరి ఇక వండుకోవడానికి ఏడ వండుతాం? నీళ్ళే ఇయ్యి, నీళ్లు లేవు, పొయ్యి లేదు, అసలు కూడా వీకేసి ఇంకెట్లా? అంతా చీకటి ఉంది, కరెంటు కూడా లేదు, ఎక్కడ ఉంటావు? పాములు తేలు తిరుగుతా ఉంటాయి. మరి ఇక్కడనే ఉంటాను ఆయన. ఈ తీసుకుపోయేదాకా ఇన్నే ఉంటాయి. ఏం చెప్తారు? రాత్రి కూడా ఈ చీకట్ల ఒక్కదాన్ని ఇట్టనే ఉన్నా. అందరు ఎటోళ్ళటి పోయిర్రు, ఒక్కదాన్నే ఉన్నా.